ఒకనాడు చిత్రాంగుడు తని స్నేహితులతో మాట్లాడుతూ, మిత్రమా, ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడేది కలుగుతుందో దానిని అనుభవించక కప్పదు కదా. ప్రాణులకు సుఖదుఖాలు సహజమే కదా. పూర్వజన్మలో నేనేం పాపం చేశానో కాని పుట్టిన నాటినుండి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. నా కథేంటో చెబుతాను వినండి అని ఇలా చెప్పసాగింది. మిత్రులారా, నేను 6 నెలల వయస్సులోనే వేటగానికి చిక్కాను. బంధుమిత్రులు నన్ను చూచి ఎంతో దుఃఖించారు. వేటగాని రాకతో భయపడి పారిపోయారు. వారికోసం ఎంతగానో విలపిస్తూ ఉంటే వేటగాడు నన్ను తన భుజానిపై వేసుకుని అతని ఇంటికి వెళ్లాడు. అతడు నన్ను బాధించలేదు. నా తల నిమురాడు. ముద్దులాడి మేత పెట్టాడు. నా దగ్గరే పడుకున్నాడు. మరునాడు నన్నొక రాజకుమారుని దగ్గరకు తీసుకెళ్లి ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు. రాకుమారుడు సంతోషంతో నన్నెంతగానో మెచ్చుకున్నాడు. తల నిమిరి బుజ్జగించాడు. వేటగానికి మంచి బహుమానమిచ్చి పంపాడు. ఆ తరువాత నన్నొక శాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాకుమారుడు. రాజభటులు నాపై ఈగకూడా వాలకుండా కాపాడుతూ ఉండేవారు. నాకు రోజూ మంచి ఆహార పదార్థాలు పెడుతూ ఉండేవారు. ఆ విధంగా క్రమక్రమంగా నాకు మనుషులమీద భయం పోయి వాలికి మచ్చికయ్యాను. కొన్నాళ్లకు నేను పారిపోననే నమ్మకంతో రాకుమారుడు నా ఇష్టమొచ్చినట్లు తిరగనిచ్చాడు. అప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవు. ఎక్కడ తిరిగినా నన్నందరూ ఆదరించేవారే కాని అదలించేవారు లేరు. కోటంతా తిరిగి చూశాను. ఉద్యానవనాలలో విహరించాను. ఒకనాడు పట్టణం చూడాలని బుద్ధిపుట్టింది. వెంటనే కోటనుండి బయటపడి చెంగుచెంగున ఎగురుతూ వీధులలో గెంతులు వేయుచున్నాను. రాకుమారుడు నా మెడలో కట్టించిన బంగారు మువ్వలు, కాళ్లగజ్జెలు గల్లుగల్లుమని మొగుచుండగా పిల్లలూ పెద్దలూ నా వెంటపడ్డారు. నేను వారికి భయపడి వేగంగా పరిగెత్తుతూ రాణివారు నివసించుచున్న ఉద్యానవనంలోకి వెళ్లాను. అంతఃపురం కాంతలు నన్ను పట్టుకుని ముద్దులాడి కొంతసేపు నాతో ఆడుకుని చీకటి పడుతున్నదని నన్ను తమతో కోటకు తీసుకుని వెళ్లారు. రాత్రివేళ నన్ను వారు రాజపుత్రుని పడకగది సమీపమున గల ఒక స్తంభములకు కట్టారు. నడిరేయి మంచి నిద్రలో ఉండగా మెరుపులతో ఉరుములతో పెద్ద పెద్ద వర్షం కురవసాగింది. నాకు చిన్నప్పటినుండి వానంటే ఎంతో ఇష్టం. సంతోషంతో నేను మానవ భాషలో, ఆహా, మెరుపుకాంతులతో మబ్బులెంత అందంగా ఉన్నవి, చిన్నప్పుడు వానలో తడుస్తూ స్నేహితులతో కలసి ఆడుతూ పాడుతూ ఎంత సంతోషించేదాన్ని, ఆ రోజులు మరలా రావు కదా అనుకొంటిని. నా మాటలు రాకుమారుడు విని అతడు ఆశ్చర్యంతో తన మందిరం నుండి బయటకు వచ్చి, ఈ జంతువు మనుష్యుల భాషలో మాట్లాడుటెంతో విచిత్రముగా ఉన్నది అనుకున్నాడు. మరునాడు జ్యోతిష్కులను పిలిపించి రాత్రి జరిగిన విషయం వారికి చెప్పాడు. వారు, రాకుమారా, ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందా? అయితే దీనిని అంతఃపురమున ఉండనీయరాదు. పెద్ద కీడు జరుగుతుంది. కాబట్టి మాట్లాడే ఈ లేడిని వెంటనే అడవిలో వదిలేయండి అన్నారు. భటులు రాకుమారుని ఆజ్ఞతో నన్ని అడవిలో వదిలారు. ఈ విధంగా నేను మళ్లీ అడవికి వచ్చాను. నా బంధువులెవరైనా కనిపిస్తారనే ఆశతో తిరుగుతున్నాను. ఒక వేటగాడు నన్ను చూచి వెంటపడ్డాడు. అదృష్టం కొద్దీ అతణ్ణి తప్పించుకుని వేగంగా పరిగెత్తువచ్చి మీ శరణు కోరాను. మీరు నన్నాదరించి నా ప్రాణాలను కాపాడారు అని తన కథని ముగించింది. కనుక అనవసరంగా తన సామర్థ్యాన్ని చూపించి చిక్కుల్లో పడ్డ లేడివలే కాకుండా మన ప్రతిభకు ఎక్కడ విలువ ఉంటుందో అక్కడే మన ప్రతిభను ప్రదర్శించాలి.